వైఎస్ఆర్ కుటుంబంలో చీలక చేతులారా జగన్ చేసుకున్నదే అని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. దీనికి సాక్ష్యం దేవుడు, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులని షర్మిల చెప్పారు. తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్లో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడికి దిగారు. వైసీపీ కష్టాల్లో ఉంటే నిస్వార్థంగా ఎండనక వాననక నెలల తరబడి పాదయాత్ర చేసి జగన్ను గెలిపించానని షర్మిల అన్నారు. సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని, తనకు అన్యాయం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసిన రాష్ట్రానికి మేలు చేస్తే చాలనుకున్నానని, మంచి ముఖ్యమంత్రి అనిపించుకొని వైఎస్కు పేరు తెస్తే చాలనుకున్నానని షర్మిల అన్నారు. కానీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ను జగన్ ముంచేశాడని షర్మిల మండిపడ్డారు. బీజేపీకి, వైసీపీని, ఎంపీలను, ఎమ్మెల్యేలను, రాష్ట్రాన్ని, ప్రజలను కూడా బానిసలుగా చేశాడని, పూర్తిగా నియంతలా మారిపోయాడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని అందులోనే ఉండిపోయాడు. ప్రజలను కలవడమే మానేశాడు. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎంను కలిసి స్వేచ్ఛ లేకుండా చేసేశాడు. వైఎస్ ప్రజల మనిషి అయితే జగన్ ప్రజలకు దూరంగా మెలిగే వ్యక్తి అని నిప్పులు చెరిగారు. వైఎస్ వారసులమని చెప్పుకుంటే సరిపోదని, పాలనలోనూ ఆయన కనిపించాలని, వీరిద్దరి పాలనలో భూమికి, ఆకాశానికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను చీల్చడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా చీల్చిందని, జగన్ ఇటీవల పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని, రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉండడానికి ఆయనే కారణమని ధ్వజమెత్తారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం అప్పుడున్న టీడీపీ ప్రభుత్వాన్ని రోజు ప్రశ్నించారని షర్మిల గుర్తు చేశారు. ముక్కుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదన్నారు. తానే సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదు. బీజేపీకి బానిసైపోయాడు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా నిలదీయలేదు. రాజధానికి డబ్బులు ఇవ్వకపోయినా అడగలేదు. 3 రాజధానులన్నారు, కానీ రాజధాని లేకుండా పోయింది. జగన్ పాలనలో ఎంతో మంది రైతులు వ్యవసాయం మానేశారు. వైఎస్ పేదింటి బిడ్డలను కడుపులో పెట్టి చూసుకున్నారు. జగన్ పాలనలో పేద బిడ్డల పెద్ద చదువులకు భరోసా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు, పరిశ్రమలు లేవు, చివరకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవు. వైఎస్ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్లో నేను ఎప్పుడూ చేరలేకపోయేదాన్ని. కానీ రాహుల్, సోనియా గాంధీతో మాట్లాడాక నమ్మకం కలిగింది. వైఎస్ను ఇంతలా అభిమానిస్తూ నెత్తిన పెట్టుకుంటున్నారన్న ఆయనంటే వారికి గుండెల నిండా అభిమానం ఉందని తెలిసింది. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబంపై నమోదైన కేసుల గురించి సోనియా మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నేను ఎంత హాని చేస్తానా అని అన్నారు.